మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మేము మీడియా ముందుకు వచ్చి మా బాధని చెప్పుకుంటున్నామంటూ నేను ఈరోజు ఇక్కడికి నా సమస్యని వినిపించుకోవడానికి వచ్చాను. మీరందరూ నాకు అండదండలుగా ఉండి నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. మా మీద కొంతమంది తప్పుడు ప్రచారం చేసి మా మీద పోలీసులకి కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించడం లేదు. వాళ్ళ పక్కే మాట్లాడదు, మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు. కనుక మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మా మాట అసలు ఆ పోలీసులు పట్టించుకోవడం లేదు. వెళ్ళిపోమని చెప్తున్నాను. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళే వెళ్ళిపోండి మీరు ఎందుకు వస్తున్నారు అంటున్నారు. మా కేసు పట్టించుకోవడం లేదు, మా పక్క మాట్లాడడం లేదు. 2017 నుంచి మేము ఇలాగే జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఇలాగే జరుగుతుంది. వాళ్ళకే అవుతుంది కానీ మాది ఏం అవడం లేదు. ఏమంటే మేము తక్కువ కులం వాళ్ళమని మాకు చిన్న చూపు చూస్తున్నారు. సమస్య ఏంటమ్మా? ఏ ఏరియా? మాది గోపాలపట్నం. తప్పుడు కేసులు మా మీద పెడుతున్నారు సార్. మేము ఎస్సీ రైల్వేలో అండి. మేము ఉద్యోగస్తుందండి. ఏపీబీడీసీలో లైన్ మ్యాన్ టెస్ట్ ఉందండి. ఎంఆర్టీ టెస్ట్ ఉన్నాను. నా మీద తప్పుడు కేసులు పెట్టి నా మీద మా ఆవిడ మీద పెట్టి హింసిస్తున్నారండి. ఎవరండి? తోట లీలావతి, తోట పరమేశ్వర సూర్య చంద్రరావు అని ఇద్దరు వ్యక్తులండి. వాళ్ళు మొన్న 2017లో మా మీద తప్పుడు కేసు ఏంటంటే ఎస్టీ ఎరుగాని పెట్టారండి. ఇప్పుడు మన రీసెంట్గా మేము ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఫ్లాట్ కొనుక్కున్నాం. ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. దానికి గృహప్రవేశం అయిందండి. 2/6/24 గృహప్రవేశం అయింది. ఆ రోజు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 2:30కి మా ఇంటికి చుట్టాలు వస్తారు, బంధువులు భోజనం. ఆ కార్ బోర్డు మీద పెట్టామని చెప్పి తగ్గువాడి ఆవిడ తగ్గువాడి మా మీద నానా బూతులాడి నానా అంటే లాంగ్వేజ్ వాడి మా మీద తప్పుడు ఫిర్యాదు చేసిందండి. చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టారు. ఎప్పుడు కట్టారు? 1వ తారీఖు అయిన తగు 27కి ఎఫ్ఐఆర్ కట్టారండి. కట్టిన 4 నెలల వరకు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదండి. ఇప్పుడు ఇచ్చారంటే మొన్న 27/10/24లో ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారండి. వెంటనే ఆ వారంలోనే నేను 4/11/24లో నేను స్పందనకి వెళ్ళానండి. కలెక్టర్ గారికి వెళ్ళి స్పందనకి వెళ్తే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోమన్నారు. తీసుకున్నంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళేమో వెస్ట్ ఏసీపీకి వెళ్ళమన్నారు. వెస్ట్ ఏసీపీ సెక్షన్కి వెళ్ళాను. వెస్ట్ ఏసీపీ ఎన్ఎస్టీలో ఉంది కదా, అక్కడ 2 సార్లు వెళ్ళాను సార్. 2 సార్లు వెళ్తే ఏసీపీ గారు ఏమో ఎఫ్ఐఆర్ కట్టమన్నారు. ఎందుకంటే అప్పుడు 2017లో ఎస్టీ ఎరుకు అని కట్టారు. ఇప్పుడేమో 2004లో కాలింగ్ అని కట్టారు. అంటే అప్పుడు ఎస్టీ ఎరుకులని కట్టారు, ఇప్పుడు బీసీ కాలింగ్ అని కట్టారు. అంటే తప్పుడు కేసులు పెడుతున్నట్టే కదా సార్. మా మీద కాకుండా మా ఉన్న అపార్ట్మెంట్లో కూడా కొంతమంది మీద అలాగే పెట్టారండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీలన్నీ అక్కడ ఉన్నాయి. మళ్ళీ అది కాక అతను పుట్టిందేమో వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో పుట్టారండి. అతని క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమో కాపు అని ఉంటుంది, కాపు అని ఉంటుంది సార్. కానీ అతని దగ్గర ఎస్టీ ఎరుకులని అతను రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అతను సంపాదించాడు క్యాస్ట్ సర్టిఫికేట్. ఎలా సంపాదించారో తెలియదు. ఆ సర్టిఫికేట్ కూడా అక్కడ ఉంది, జిరాక్స్ కాపీ. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అతను ఎంఆర్ఓ అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో అతను పుట్టి పెరిగిందన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అతను ఉంది. ఎఫ్ఐఆర్ కాపీలు నా మీద అంటే మా ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ కాపీలు కట్టుకున్నారు కాబట్టి ఆ చర్య యాక్షన్ తీసుకోమని చెప్పి నేను రోజు వెళ్తున్నా కూడా వాళ్ళు ఏమో పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. దాని గురించి మీ యొక్క ప్రెస్ మీట్కి వచ్చాం. మీరు ఏదో దయచేసి మా మీద సార్ తోట లీలావతి పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఎవరు? గోపాలపట్నం పోలీస్ స్టేషన్ అండి. చెప్పండి. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళు కార్ పెట్టారని గొడవ పెట్టింది. మొన్న తగు అయింది, 2/6/24 తగు అయింది. కార్ కోసం సార్ తగు. రోడ్డు మీద మన వీళ్ళు సొందులో కార్ పెట్టుకోమా, ఎవరైనా చుట్టాలు రారా, దానికోసం తగు ఆడితే ఆ తగుకి ఎఫ్ఐఆర్ కడతారండి ఎవరైనా? చెప్పండి సార్. మరి ఎఫ్ఐఆర్ కాపీలో ఏమైనా మెన్షన్ చేశారండి? ఎఫ్ఐఆర్ కాపీలో కార్ పార్కింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. కార్ పార్కింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అందులో క్యాస్ట్ అని ఉంటుంది చూసారా ఎఫ్ఐఆర్ కాపీలో? ఆ అక్కడ కాపీలో ఎస్టీ అని అక్కడ కాలింగ్ అని పెట్టారు. గతంలో ఎస్టీ అని పెట్టారు ఎరుకులా అని, ఇప్పుడు కాలింగ్ అని పెట్టారు. అంటే నేను రిలోన్ కాబట్టి, నేను SC1 కాబట్టి నా మీద SC/ST యాక్ట్ ఇప్పుడు 2017లో కట్టారండి. ఇప్పుడేమో ఈ కార్ పార్కింగ్ కోసమో కాలింగ్ అని కట్టారండి.
అంటే వాళ్ళకి మనం అంటే నేను మా ఆవిడ రోజు చేస్తున్నాం. ఆవిడది చేస్తే మాకు అసలు ఇంటి నుంచి బయటకు వెళ్తే వీడియో తెస్తుందండి. ఇంటి నుంచి బయటకు వచ్చినా తిడుతుందండి, ఇంటి నుంచి లోపలికి బయటకు వెళ్ళినా తిడుతుంది, వచ్చినా తిడుతుందండి. ఆవిడ కాపీలు కావాలంటే నా వీడియోస్ కూడా ఉన్నాయి. మేము మా యొక్క అపార్ట్మెంట్లో నేను ఒక అకౌంటెంట్ సీతారామన్. ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పోలీసుల తర్వాత ఇద్దరికి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. అప్పుడు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలి. అవునా కదా, అది పద్ధతి. కానీ మాకు కౌన్సిలింగ్ లేదు, ఏం లేదు, ఎఫ్ఐఆర్ కట్టేశారు. ఇప్పుడు నేను ఒక SC1 కాబట్టి నేను అంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి మా 14 ఇల్లు మంది వచ్చి సంతకం పెట్టాను కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. వాళ్ళు ఏం లేకుంటే నా మీద SC ST యాక్ట్ కడతారు సార్. సార్ ఇప్పుడు మీకు ఏం కావాలి సార్? 2 సార్లు కలుస్తాం సార్.